హాయ్ ఫ్రెండ్స్, నేను పెద్దగా దెయ్యాలు, దుష్టశక్తులు, తాంత్రిక విద్యలు నమ్మను. కానీ నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది. అది చూశాక నా సిద్ధాంతాలన్నీ తప్పు అని అనిపించింది. ఆ రోజును నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు అక్కడ చూసిన భయంకరమైన దృశ్యం గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నా వెన్నులో వణుకు పుడుతుంది. నా పేరు కార్తీక్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు రాజా. మేమిద్దరం ఒక బ్యాచులర్ హౌస్లో అద్దెకుండేవాళ్ళం. ఆ ఇంట్లో మేమిద్దరం మాత్రమే ఉండేవాళ్ళం. ఒకరోజు రాజా, నేను కార్లో సెకండ్ షో సినిమా చూసి వస్తున్నాం. అప్పటికే రాత్రి 12:30 నేను రాజాతో ఇలా అన్నాను, ఏరా, చాలా లేట్ అయిపోయింది. ఇలా మెయిన్ రోడ్లో తిరిగి వెళ్తే ఇంకా లేట్ అవుతుంది. షార్ట్ కట్లో వెళ్దాం. అతను కూడా సరే అన్నాడు. మేము ఒక మట్టి రోడ్ మీదుగా వెళ్తున్నాం. ఆ దారిలో చీమ కదిలిన శబ్దం వినిపించే నిశ్శబ్దం. ఒక్క మనిషి కూడా కనిపించలేదు. కొంచెం దూరం వెళ్ళాక ఒక్కసారిగా ఒక వ్యక్తి తన శరీరంపై ఒక్క నూరుపోగు కూడా లేకుండా భయంకరంగా అరుస్తూ పరుగెత్తుతున్నాడు. బహుశా మా కారు వెలుతురికి భయపడి పారిపోయాడేమో. అతను పరుగెత్తడం మొదలుపెట్టిన చోటికి వెళ్లి చూశాం. కాని అక్కడ ఎవరూ కనిపించలేదు. ఏమీ లేదు. అతను ఒక్కసారిగా మాయమైపోయాడు. మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎవరో పిచ్చోడేమో అనుకుని ఇంటికి వెళ్ళిపోయాం. సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి రాజా కాలికి కట్టుకుని కూర్చున్నాడు. ఏమైందిరా అని అడిగాను. రాజా ఇలా అట్లా చెప్పాడు. నిన్న రాత్రి మనం ఆగిన దగ్గర ఏదో గుచ్చుకుందనుకుంటా. నిన్న తెలియలేదు కానీ ఉదయం నుంచి నొప్పి పెరిగింది. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చాను. ఇప్పుడెలా ఉంది అన్నాను. పర్లేదురా అన్నాడు. ఆ రాత్రి ఇద్దరం కలిసి డిన్నర్ చేసి పడుకున్నాం. నాకు బాగా నిద్ర పట్టింది. అప్పటికే టైం 11 గంటలు అయి ఉంటుంది. అప్పుడే రాజా వచ్చి నన్ను లేపుతూ, కార్తీక్ కార్తీక్ లేవరా అని అన్నాడు. నేను నిద్రమత్తులో, ఏంట్రా ఈ టైంలో లేపుతున్నావు అని అడిగాను. అతన్ని చూశాను. అతని శరీరమంతా చెమటతో తడిసిపోయింది. కానీ అతన్ని తాకితే శరీరం చాలా చల్లగా ఉంది. నేను భయపడి అడిగాను, ఏమైందిరా? అతను అన్నాడు, నాకు చాలా భయం వేస్తోందిరా. ఎవరో నన్ను గమనిస్తున్నట్టుంది. అసలు నిద్ర పట్టడం లేదు. నేను అతనికి ధైర్యం చెప్పాను. అతను అరగంటలోనే పడుకున్నాడు. నేను కూడా పడుకున్నాను. నాకు రాత్రి మధ్యలో లేచి నీళ్లు తాగే అలవాటుంది. అలా ఆ రోజు కూడా 2 గంటలకు లేచాను. నీళ్లు తాగి పడుకునే ముందు రాజా ఎలా ఉన్నాడో చూశాను. అది చూసి నా గుండెలో గుబులు పుట్టింది. ఒక్కసారిగా వెనక్కి పడిపోయాను. కొంచెం తేరుకుని మళ్లీ చూశాను. అతని 2 కళ్లలో ఒక కన్ను మాత్రమే తెరిచి ఉంది. ఆ కన్ను ఏదో వెతుకుతున్నట్టు ఎటూ ఇటూ తిరుగుతోంది. అతని పెదాలు కదులుతున్నాయి, కానీ మాటలు వినిపించటం లేదు. నేను నా చెవిని అతని నోటికి దగ్గరగా పెట్టాను. దగ్గర్నుంచే గుసగుసలు మాత్రమే వినిపిస్తున్నాయి, కానీ అర్థం కాలేదు. నేను వెంటనే రాజా అని పిలిచాను. అతను ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ ఏంట్రా అన్నాడు. కాని అది రాజా గొంతు కాదు. నాకు చాలా భయం వేసింది. అయినా ధైర్యం తెచ్చుకుని అతని చెంపపై ఒకటి కొట్టాను. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. కాని అప్పటి వరకు జరిగినది అతనికి ఏమీ గుర్తులేదు. ఏమైందిరా అని అడిగితే, పడుకున్న నన్ను లేపి ఏమైంది అని అడుగుతావేంటి అని పడుకున్నాడు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు నేను ఆఫీస్కి వెళ్ళాను. రాజా మాత్రం లీవ్ తీసుకుని ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంది. రాజా ఎక్కడా కనిపించలేదు. అంతా వెతికి చూస్తే ఒక రూంలో ఒక మూలన 2 కాళ్ళు భుజాలపై వేసుకుని 2 చేతులతో గోడను గీకుతూ ఒక వింత శబ్దం చేస్తున్నాడు. నేను వెళ్ళి అతన్ని లేపటానికి ప్రయత్నించాను. అతను ఒక్కసారిగా పైకి లేచి నా మెడ పట్టుకుని నొక్కే ప్రయత్నం చేశాడు. నేను మళ్లీ చెంపపై కొట్టాను. వెంటనే మళ్లీ నార్మల్ అయ్యాడు. ఆ రాత్రి కూడా అతని నోటి నుంచి గుసగుసలు వినిపించాయి. కానీ ఈసారి కొంచెం స్పష్టంగా. నాకు భయంతో నిద్రపట్టలేదు. ఉదయం ఇద్దరం లీవ్ తీసుకుని ఒక సైకాలజిస్టు దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ అన్ని టెస్టులు చేసి ఇతనికి ఎలాంటి సమస్య లేదు అని చెప్పాడు. మేము అయోమయంగా బయటకు వస్తుండగా దారిలో 60 ఏళ్ల పూజారి ఒకరు కనిపించారు. ఆయన మమ్మల్ని ఆపి ఏమీ మాట్లాడకుండా ఒక పేపర్ మీద ఒక అడ్రస్ రాసి ఇచ్చి, ఇక్కడికి వెళ్ళండి, మీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పారు. మేము ఆ అడ్రస్కి వెళ్ళాం. అది తేజస్సు కలిగిన దైవశక్తులు ఉన్న మఠం. నేను ఏమీ చెప్పకుండానే అక్కడ ఒక వ్యక్తి వచ్చి, మీ సమస్యను మా గురువుగారు మాత్రమే పరిష్కరించగలరు. కానీ ఆయన ఇప్పుడే బయట ఊరికి వెళ్లారు. రేపు ఉదయం వస్తారు అని చెప్పారు. ఫోన్లో గురువుగారితో మాట్లాడించగా ఆయన ఇలా చెప్పారు,
ఇలా చెప్పారు, ముందుగా ఒక తాయెత్తు కట్టించుకోండి. ఈ రోజు రాత్రి నుంచి అమావాస్య మొదలవుతుంది. ఈ రోజులు ఆత్మలకు శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఈ ఒక్క రాత్రి మీ ఫ్రెండ్ను బయటకు వెళ్ళనివ్వకుండా కాపాడండి. రాత్రి అయింది. రాజాను సాధారణంగా ఆపలేమని తెలుసుకుని ఇంట్లో ఉన్న గొలుసులతో కట్టేశాను. ఖచ్చితంగా అర్ధరాత్రి 12 గంటలకు గొలుసుల శబ్దం వినిపించింది. లేచి చూసేసరికి రాజా గొలుసులు తెంచటానికి ప్రయత్నిస్తున్నాడు. అతని శరీరం మొత్తం నరాలు ఉబ్బిపోయాయి. కళ్ళు రక్తం రంగులో మారిపోయాయి. కొద్దిసేపటికి గొలుసులు తెంచేశాడు. మంత్రాలు చదువుతూ బట్టలు తీసేసి బయటికి వెళ్లబోతున్నాడు. నేనడ్డుకున్నాను. అతను నా మెడ పట్టుకుని గాల్లోకి ఎత్తి తన బొటనవేలు నా నుదిటిపై పెట్టాడు. అప్పుడు నా కళ్ల ముందు ఒక దృశ్యం కనిపించింది. ఒక ఆత్మ నా చేతులు కాళ్ళు నా శరీరం నుంచి వేరు చేసి క్రూరాతి క్రూరంగా తింటున్నట్టు. నేను భయంతో వణికిపోయాను. నీకు ఇలా జరగకూడదు అంటే నా దారికి అడ్డురాకు అని అతను నన్ను పక్కకు విసిరేసి తలుపులు బద్దలు కొట్టి బయటికి వెళ్ళిపోయాడు. బయట భీకరమైన గాలి, గబ్బిలాల శబ్దం, గుడ్లగూబల అరుపులు. నేను ధైర్యం తెచ్చుకుని నా ఇష్టదైవం శివుణ్ణి తలుచుకుంటూ అతని వెనక పరిగెత్తాను. మేము సినిమా నుంచి వస్తూ ఆగిన చోటికి వెళ్లేసరికి రాజా అక్కడ ధ్యానం చేస్తున్నట్టు కూర్చున్నాడు. అతని చేతిలో ఒక నిమ్మకాయ ఉంది. ఆ నిమ్మకాయలో 2 మేకులు ఉన్నాయి. అప్పుడు నాకర్థమైంది, మార్పు అక్కడి నుంచే మొదలైందని. నేను అతని భుజం మీద చెయ్యి వేసి రాజా అని పిలిచాను. అతను నా వైపు ఉగ్రరూపంతో చూస్తూ నన్ను చంపటానికి బడానికి వచ్చాడు. అప్పుడే వెనక నుంచి ఒక గొంతు వినిపించిందిది, ఆగు తాంత్రిక. అతను మరెవరో కాదు, ఆ గురువుగారు. ఆయన చేతిలో విభూతి మరియు ఒక చెక్క బొమ్మ ఉంది. మంత్రాలు చదివి విభూతిని రాజాపై 3 సార్లు చల్లగానే రాజా నేలపై పడిపోయాడు. ఆయన చెప్పారు, ఇది కాశీలో మంత్రించిన విభూతి. నీ ఫ్రెండును పట్టింది ఒక తాంత్రికుడి ఆత్మ. మీరు ఆ రోజు చూసింది కూడా అతనే. నేను ఆ ఆత్మను బంధించాను, కానీ పూర్తిగా నాశనం చేయలేను. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ చెక్క బొమ్మను తీసుకుని వెళ్ళిపోయారు. రాజాకి మాత్రం జరిగినది ఏమీ గుర్తులేదు. నేను కూడా చెప్పలేదు. కానీ ఈ అధ్యాయం ఇంకా పూర్తవలేదు. బై ఫ్రెండ్స్.